ఇక మరో గ్రాండ్ విక్టరీతో టీ20 సిరీస్ ను ముగించింది టీమిండియా. మొదట బ్యాటింగ్ లో ఆ తర్వాత బౌలింగ్ లో చెలరేగిపోవడంతో వాంఖడే స్టేడియంలో విక్టరీ మనవారితైంది. ఏకంగా 150 పరుగుల తేడాతో గెలిచింది టీమిండియా. కేవలం 97 పరుగులకే చాప చుట్టేశారు ఇంగ్లాండ్ ప్లేయర్స్. అంతకుముందు 20 ఓవర్లలో 247 పరుగులు చేసింది టీమిండియా. అభిషేక్ వీర విహారం చేశాడు. 37 బంతుల్లోనే అభిషేక్ సెంచరీ చేశాడు. ఓవరాల్ గా 54 బంతుల్లో 135 రన్స్ చేశాడు యంగ్ హీరో. ఇంకా 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి భారత్ తరపున టీ20లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు ఈ వ్యక్తి. అంతేకాదు భారత తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేశాడు అభిషేక్. క్రీజ్లోకి ఎంట్రీ ఇచ్చింది మొదలు ఇంగ్లాండ్ బౌలర్లకు వణుకు పుట్టించాడు. ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్, ఫాస్ట్, స్లో, స్పిన్, ఇలా బాల్ ఎలా వచ్చినా ఎటుపడి ఎటు తిరిగినా దాని డెస్టినేషన్ మాత్రం బౌండరీ అవతలే అని చెప్పాలి. అలా ఆడాడు అభిషేక్. నిల్చున్న చోట నిల్చున్నట్లుగానే సిక్స్లు బాదుతుంటే వాంఖడే స్టేడియం అల్లకల్లోలమైందనే చెప్పాలి. దీంతో 7 ఓవర్లకే స్కోర్ 100 పరుగులు దాటేసింది. 8వ ఓవర్కి 120, 9వ ఓవర్కి 136, 10వ ఓవర్కి 143 అలా పెరుగుతూ పోయింది. ఇక ఓవరాల్గా 54 బంతుల్లో 135 పరుగులు బాధేశాడు అభిషేక్ శర్మ. ఇందులో 13 సిక్స్లుండగా 7 ఫోర్లున్నాయి. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లలో ఫిలిప్ స్టల్ తప్ప మరెవరూ దాటిగా ఆడలేకపోయారు. 23 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు బాది 55 పరుగులు చేశాడు. కానీ అతని పోరాటం వృధా అయింది. డకౌట్ రాగా బట్లర్ 7 పరుగులు, హ్యారీ బ్రూక్ 2, లివింగ్స్టోన్ 7 పరుగులు, బెతెల్ 10 పరుగులు చేశారంతే. ఇక మహమ్మద్ షమి 3 వికెట్లతో చెలరేగిపోయాడు. వరుణ్ చక్రవర్తి, శివం దూబే, అభిషేక్ శర్మలతో 2 వికెట్లు తీగా రవి బిష్ణోయ్ 1 వికెట్ తీసి ఇంగ్లాండ్ ఓటమిని శాసించారు.